ప్రస్తుత తరంలో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకరైన ఫహద్ ఫాజిల్ గత కొన్నేళ్లుగా హీరోగా పెద్ద విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. అద్భుతమైన నటన చూపించిన సరైన కథలు ఎంచుకోలేకపోవడం వల్ల ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవుతున్నాయి. గత 5 ఏళ్లలో ఆవేశం తప్ప ఫహద్ హీరోగా నటించిన యురుల్, జోజీ, మాలిక్, మలయకుంజు, దోమన్, మరిసీన్ వంటి సినిమాలు విజయం సాధించలేదు. తాజాగా విడుదలైన ఒడుం కుత్తిరా చాడుం కుత్తిరా కూడా నిరాశపరిచింది. ఈ ఏడాది వచ్చిన మారిసన్ బాక్సాఫీస్ లో ఫెయిల్ అయిన ఓటీటీలో మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఒడుం కుత్తిరా చాడుం కుత్తిరా మాత్రం అంచనాలకు తగ్గట్లుగా కాకుండా డల్ గా మారింది. అదే సమయంలో విడుదలైన లోఖ, హృదయపూర్వం సినిమాలు మంచి స్పందన తెచ్చుకోవడంతో ఫహద్ సినిమా మరింత ఫెయిల్ గా నిలిచింది. అయితే సపోర్టింగ్ రోల్స్ లో మాత్రం ఫహద్ సక్సెస్ అవుతున్నాడు. విక్రమ్, మామన్నన్, పుష్ప 2 సినిమాల్లో ఆయన నటన హైలైట్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. హీరోగా మంచి స్క్రిప్ట్స్ ఎందుకు ఎంచుకోలేకపోతున్నాడని. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇంత ప్రతిభావంతమైన నటుడు అయిన ఫహద్ ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ లో జాగ్రత్తలు తీసుకోవాలి అని భావిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.